ఈ క్వశ్చన్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? రూట్స్. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ పాలినామియల్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటిది? -b/a. అంటే ax² + bx+ ఈ ఫార్మాట్లో ఉంటే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటంటే -b/a. ప్రొడక్ట్ ఏంది? c/a. ఇక్కడ -b/a అంటే -99, c/a అంటే 127. సో ప్రొడక్ట్ మనకు పాజిటివ్ వస్తుంది. ప్రొడక్ట్ పాజిటివ్ అంటే ఇప్పుడు మన జీరోస్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ మనకి పాజిటివ్ వస్తుంది. అది ఎప్పుడు పాసిబుల్? ఎప్పుడంటే రూట్స్ లేదా జీరోస్ అనేవి రెండు పాజిటివ్ ఉంటే మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది, రెండు నెగిటివ్ ఉన్నా వస్తుంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ పాసిబుల్. కానీ ఇది కూడా చూడాలి, ఏదంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వేస్తే మనకు నెగిటివ్ వస్తుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ నెగిటివ్ అంటే ఇప్పుడు ఒక రెండు రూట్స్ని నెగిటివ్ ఉండాలంటే పాసిబిలిటీ ఏంది? ఆల్ఫా అనే అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని ఉండొచ్చు, రెండు నెగిటివ్ అని ఉండొచ్చు. కానీ ఈ కండిషన్లో మనం ఇద్దరు రెండు పాజిటివ్ అన్న రెండు నెగిటివ్ అనే ఉండాలి ఆల్ఫా ఇంటూ బీటా పాజిటివ్ రావాలంటే. సో మనకున్న ఆప్షన్ ఏంది? ఇప్పుడు రెండు నెగిటివ్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది, రెండు నెగిటివ్ ఉంటేనే మనకి సమ్ అనేది నెగిటివ్ వస్తుంది. అంటే ఈ టూ సాటిస్ఫై అవ్వాలి, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ సాటిస్ఫై అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మనకేమొస్తుంది? బోత్ రూట్స్ అనేవి నెగిటివ్ అనే వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.